హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇంట్లో తయారు చేసుకుంటున్నాను కదా గరం మసాలా. ఆ గరం మసాలా ఏ విధంగా తయారు చేసుకుంటానో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక్కడ కూరగాయని తీసుకున్నాను కదా, ఆ బౌలు, ఆ కూరగాయ నిండా ధనియాలు అయితే తీసుకున్నాను. తర్వాత ఇక అన్ని ఐటమ్స్, బిర్యానీలో వేసుకునే ఐటమ్స్ మొత్తం కూడా పావు వంతు వేసుకుంటున్నాను అనమాట. అదే స్పూన్తో లెక్క చెప్పాలంటే 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు అలా వేసుకుంటున్నా. 2 స్పూన్లు అండి, ఫుల్ స్పూన్లు. ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఫుల్ స్పూన్లు ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను అనమాట. ఈ విధంగా నేనైతే తీసుకుని వేసుకుంటున్నాను. చూసారా, సోంపు అండి ఇదైతే సోంపు కంపల్సరీ వేస్తాను. ఎందుకంటే సోంపు మంచిది కదా, గరం మసాలాలు వేసుకునేటప్పుడు దానికి బాగా పనికొస్తుంది అని చెప్పేసి. ఇది రాతి పువ్వు ఫ్రెండ్స్, రాతి పువ్వు కూడా నేను వేస్తాను. అలానే నువ్వులు వేసుకుంటే కమ్మగా ఉంటుంది కదా, నువ్వులు వేస్తున్నాను. అలానే స్టార్ ఫ్లవర్ అండి, స్టార్ ఫ్లవరు మిక్సీలో ఫ్లవర్ లెక్క వేసేస్తే ఉండదు కదా, అందుకని చిన్న ముక్కలు చేస్తున్నాను అనమాట. దీన్ని ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి దీన్ని. అలాగే వీటితో పాటు ఇలాచీ అయితే మంచి స్మెల్ రావడానికి మరీ ఎక్కువ అవసరం లేకుండా ఒక 10-15 ఇలాచీ అయితే వేస్తాను. అలానే మిగతా బిర్యానీ సామాన్లన్నీ కూడా నేను ఇలా వేస్తాను అనమాట. అలానే మిరియాలు కూడా పావు అంతే. చూడండి, ఇదైతే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా, మరీ అంత ఎక్కువ అవసరం లేదు. అలానే దాల్చిన చెక్క. ఫ్రెండ్స్, నేను ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా అయితే ఈ విధంగా తయారు చేసుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని అయితే ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో కొంచెం మెంతులు అయితే వేస్తున్నాను. టేస్ట్ కోసం కొద్దిగా మెంతులు వేస్తాను అనమాట. అంటే కర్రీలో మనం ప్రతి దాంట్లోకి యూజ్ చేస్తాం కదా, మెంతులు వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. చూడండి, గరం మసాలా ఈ స్టవ్ మీద పెనం మీద పెట్టుకుని ఈ విధంగా వేపుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవడమే. లాస్ట్లో మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇదేంటి బిర్యానీ ఆకు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఫైనల్గా నా గరం మసాలా. బాయ్ ఫ్రెండ్స్.